గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యొక్క అర్థం మీకు తెలుసు, మళ్ళీ కూడా చెప్తున్నాను. మోర్ ప్లస్ ఎర్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కువ సంపాదించండి, అనుకున్న సాధించాలి, కిందికి దించాలి, మీరు చించాలి నేను కోరుకుంటున్నాను. అలాగే మీ హెల్త్ కూడా బాగుండాలి, వెల్త్ కూడా ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్. అండ్ టుడే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు 3rd June 2025 మార్నింగ్ ఒక 6:30 అవుతుందండి. అయితే ఈరోజు మార్నింగ్ ఏంటంటే నిన్న మాకు పాఠాలు చెప్పేటువంటి మేడం శైలజ మేడం గారు చనిపోయారండి. చాలా మంచి వ్యక్తి. ఆ మేడం ఏంటంటే ఒక ఇంగ్లీష్ చెప్తుండే, సోషల్గానే చెప్తుండే. చాలా మంచి మనిషి మేడం. 62 ఇయర్స్లో మేడం చనిపోయారండి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇంకో విషయం ఏంటంటే ఆ మేడం ఏంటంటే చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తీర్చిదిద్దేటువంటి వ్యక్తి. చాలా మంచి మనిషి మేడం. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ఇట్లా ఫీల్ అయ్యే వ్యక్తిని కూడా పాస్ అయ్యేటట్టుగా చూస్తూ ఉండే, దగ్గరుండి శ్రద్ధ తీసుకొని ఇట్లా చేయాలండి, మీరు ఇట్లా చదవాలి అని చెప్తూ ఉండే. అంత మంచి మనిషి చనిపోతుందంటే నిన్న చాలా బాధగా అనిపించింది. నేను వెళ్ళడం జరిగింది. తార్నాకాలో ఉంటారు మేడం. చాలా మంచి మనిషి మేడం. వాళ్ళ సార్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ మేడం సార్ వెంకటాచలం గారు అని చాలా పెద్ద ప్రొఫెసర్ మన ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా పెద్ద పోస్ట్ సార్ది. అయితే మేడం ఒక 1 year నుంచి కొంచెం ఇల్లుగా ఉండే చనిపోయారు. ఆమె మేడం వచ్చేసి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి నా ప్రగాధమైన సానుభూతి అండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈరోజు బర్త్డే చేసుకున్నారు. వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే చేసుకున్నారు. చాలామందికి హ్యాపీ మ్యారేజ్ డే. పేరున అందరికీ శుభాకాంక్షలు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మార్కెటింగ్ చేస్తున్నారు కదా, ఈ మల్టీ SMS సెండర్ ప్యాక్ అనేది వస్తుంది. ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే అట్ ఎ టైం 100 మెసేజ్లు వెళ్ళిపోతాయి. దానికి కూడా మీరు టెలిమార్కెటింగ్ తీసుకొని చేస్తే బాగుంటుంది. అది మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ కూడా మీరు చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి. ఎనీ టైం ఏంటంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేస్తే అడిగితే చెప్పడానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో చేసామనుకోండి, యూట్యూబ్లో చెప్పడానికి ఉండదు మామూలుగా. అట్లా అని పర్సనల్గా కలిస్తారనుకోండి, హౌ టు డూ అనేది మొత్తం మీకు తెలిసిపోతుంది. అట్లానే థ్యాంక్ యూ. సదా మీ సేవలో శివకుమార్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే బ్లడ్ అనేది కొంచెం తక్కువ పడుతుందండి. నిన్న డాక్టర్ ఫోన్ చేశారు. నిన్న బ్లడ్ బ్యాంక్ నిన్న బ్లడ్ ఇవ్వడానికి వెళ్తే ఫోన్ చేస్తే నిన్న చేశారు. చాలామంది బ్లడ్ దొరకక చనిపోతున్నారండి అని అన్నారు. చాలామంది ఏంటంటే 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చండి. మీకు బ్లడ్ ఇస్తే కూడా మీరు కొత్త బ్లడ్ వస్తుంది. దానికోసం ఏంటంటే మీరు ఒక ప్రాణం కూడా నిలిపించిన వ్యక్తులు అవుతారు. ఏ దానం చేయాలన్నా దానికి డబ్బుతో కూడుకున్నటువంటిది. ఇదేంటంటే డబ్బు లేకుండా కూడుకున్నటువంటిది. మీరందరూ మంచి మనుషులని నాకు తెలుసు. మనిషి అంటే మనీ సంపాదించే హీ కానీ షీ కానీ మనీ సంపాదించే హీ కానీ షీ కానీ ఒక మంచి ప్రాణం దానం చేసేటువంటి మనిషి అని మీరు నాకు తెలుసు. మీరందరూ మనుషులు. చాలా ఔదార్యంగా ఆలోచించండి. మీరు కూడా రక్తదానం చేయండి. మీరు ఒక ప్రాణదానం ఇచ్చినట్టు అవుతుంది. మీరు అటువంటి మంచి పనిలో ఎనీ టైం నిమగ్నమై ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం, మార్కెటింగ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమంది కూడా నాకు కాల్ చేసి చేయండి. మీరు ఉన్నత శిఖరాలని అధిరోహించండి, సాధించండి, కిందికి దించండి, చించండి. భగవంతుడు మీ వందే ఉన్నాడు. వ్యాపారం దినదినం పురోగమించాలని కోరుకుంటూ సదా మీ సేవలో శివకుమార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.